నా పేరు సతీష్ అండి. 24 క్రాఫ్ట్స్ అనే మా బ్యానర్ మీద సివి రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో తొలి ప్రయత్నంగా మేము ముద్దుగా అనే మూవీని ఈరోజు లోగో లాంచ్ చేయబోతున్నాం. ఒక మంచి కథతో, మంచి మ్యూజిక్, మంచి లిరిక్స్, కొంచెం క్వాలిటేటివ్గా మంచి మూవీని అందించాలన్న ప్రయత్నంతో ఈ ఔత్సాహికులైన మా నటీనటులు, తర్వాత సీనియర్ మోస్ట్ అసిస్టెంట్లుగా, తర్వాత చీఫ్ అసోసియేట్లుగా వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంపీజీ రామన్ గారు, ఆయన కీర్వాణి గారు అసోసియేట్ అండి. తర్వాత ఎస్వి ప్రసాద్ అని ప్రఖ్యాత కెమెరామెన్ గుహన్ గారి దగ్గర చాలా మూవీస్ చేసిన ఎస్వి ప్రసాద్ గారు మాకు కెమెరామెన్గా. సో ఇలాగా ఒక ప్యాషన్ తోటి మేము ఈ మూవీని ముద్దుగా అనేది ఒక రొమాంటిక్ కామెడీ. ఇది ముద్దుగా అనే ఒక ఫిలిం మేము హ్యూమన్ వాల్యూస్, మంచి ఫ్యామిలీ డ్రామాతోటి ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు వస్తున్న మా మూవీస్కి కొంచెం భిన్నంగా కొంచెం సిన్సియర్ ఎఫర్ట్ అయితే చేసామండి. త్వరలో ఆడియో రిలీజ్ చేసి మూవీని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. డైరెక్టర్ గారు చాలా గొప్పగా చేశాడు సినిమా మాత్రం. సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ గారు వచ్చేసరికి ముదిగారు ఎంపీ రామన్, ఆయన చాలా అద్భుతంగా ఇచ్చాడు సార్ మ్యూజిక్ మాత్రం. ఇంకా ఆల్ టెక్నీషియన్ వచ్చేసరికి ఎస్వి ప్రసాద్ కెమెరామ్యాన్, చాలా అద్భుతంగా వచ్చింది మూవీ కూడా. ప్రజెంటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. మ్యాక్సిమం ఆడియో రేపు మంత్ ఎండింగ్కి చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అది నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఆడియో చేద్దాం అనుకున్నాం. కానీ డైరెక్టర్ మాత్రం సినిమా చాలా గొప్పగా తీశాడు సార్. సాంగ్స్ కానీ చాలా ఇదిగా చేశాడు. కానీ సాంగ్స్ ఇవి చాలా గొప్పగా చేశారు. ఇంకా బాచి మా మేనేజర్ ఇతను చాలా హార్డ్ వర్క్ చాలా చేశాడు సార్. సినిమాకి చాలా కష్టపడ్డాడు డే అండ్ నైట్. అలాగే డైరెక్టర్ ఈ షూటింగ్ మొత్తం హైదరాబాద్, అరక, వైజాగ్ 3 ఏరియాలో షూటింగ్ తీసాము. ఇది మ్యాక్సిమం 3 monthsలో కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సార్. ఇది మ్యాక్సిమం రేపు నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఈ సినిమాకి కథా కథనం, మాటలు, దర్శకత్వం వహించినటువంటి మా గురువు సమానులు సతీష్ గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. ఇలాంటి సినిమా మనం చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఒక అచ్చ తెలుగు సినిమానే రిలీజ్ అయిన తర్వాత ఒక అచ్చ తెలుగు సినిమాని చూసిన ఫీలింగ్ ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు కలుగుతుందన్న నమ్మకము ఉంది. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలంటే, అలాంటి ప్రొడ్యూసర్ కనుక ఇండస్ట్రీలో ఉంటే ఎంతోమంది డైరెక్టర్లు తయారవుతారని నా నమ్మకం అండి. ఎందుకంటే మేము అడిగిన బడ్జెట్ ఎక్కడా కాదు, లేదు, కూడదు అనకుండా సినిమా బాగొస్తుందా లేదా బాగా వస్తుంది, ఓకే మీరు క్యారీ ఆన్, మీకేం కావాలో నేను ఇస్తాను, సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న సినిమా అన్న ఫీలింగ్ రాకుండా తీర్చిదిద్దండి అన్నారు. అంత బాగా హెల్ప్ చేశారు ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు. అదేవిధంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ అవుతుందండి, 100%. నెక్స్ట్ ఎంపీ రామన్ మ్యూజిక్ డైరెక్టర్, అతను కీరవాణి గారి అసోసియేట్. మ్యూజిక్ వింటున్న వాళ్ళందరూ పెద్దవారితో, ఒక ఇళయరాజా గారి లాంటి వాళ్ళతో పోలుస్తున్నారు ఇతన్ని. సో మ్యూజిక్ కూడా అంత బాగా ఇచ్చారు అతను. నాకు ఈ సినిమాకు ఒక లైన్ ప్రొడ్యూసర్గా నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా తమదైన శైలిలో చాలా బాగా అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారండి. సో ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి హిట్ సాధిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. మూవీ కూడా చాలా బాగుంటుంది. అందరు చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ముద్దుగా, నిజంగా అంత ముద్దుగానే తీశారు ఆయన సినిమాని. మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది. చేసిన రోజులు నిజంగా యాక్ట్ చేసేటప్పుడు కానీ, చేయించుకునేటప్పుడు కానీ ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే విధానం డైరెక్టర్ గారు నేనైతే ఎక్కడ చూడలేదండి. చాలా కూల్గా చేయించుకుంటారు ఆయన.
ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది పోగొట్టేశారు ఆర్టిస్ట్కి, అంత బాగా చేయించుకుంటారు ఆయన డైరెక్షన్. సో ఆయనతో వర్క్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీ అండి. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా దేనికి వెనకాడలేదు. ఎప్పుడైనా సరే ఏది కావాలన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే ఆయన ముందుండి దేనికైనా రెడీగా ఉండి మాకు ఎప్పుడు ప్రోత్సాహంగానే ఉంచారు. అలాగే ఈ ప్రోడక్ట్ని అందరూ అన్ని ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి చేసాము. ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.